హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మన చూడబోయే నోటిఫికేషన్ అంటే BSF రిక్రూట్మెంట్ 2025 అనేది ఒక రిక్రూట్మెంట్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ లో దేశ భద్రతలో కీలక పాత్ర పోషించే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF ఈసారి స్పోర్ట్స్ కోటాలో అదనంగా అయితే 241 GD కానిస్టేబుల్ పోస్టులకి అయితే BSF అండ్ భారత గృహ మంత్రిత్వ శాఖ 241 జనరల్ డ్యూటీ GD కానిస్టేబుల్ పోస్టుల స్పోర్ట్స్ కోటా కోసం కూడా ఒకటి రిలీజ్ అయింది. సో దీనికోసం మీరు ఎలా అప్లై చేయాలి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ సాలరీస్ ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం మోటివేషన్ గా ఉంటుంది ఇంకా మంచి జాబ్ అప్డేట్స్ ని మీ ముందుకు తీసుకురావడానికి. సో ఎటువంటి లేట్ లేకుండా వీడియోలో డీటెయిల్స్ అని చూసేద్దాం. సో ఇది వచ్చేసి ప్రత్యేకంగా క్రీడా ప్రతిభ కలిగిన యువతి యువకులకి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్ గా 241 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మినిమం మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయి ఉండాలి. అండ్ తర్వాత నేషనల్ లేదా ఇంటర్నేషనల్ స్థాయిలో మీకు క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనాలి అండ్ అక్కడ సాధించిన సర్టిఫికేట్స్ అండ్ కోటా కట్ అనేది పొందుతారు. దాని తర్వాత ఏజ్ అండ్ మీకు August 1, 2025 నాటికి 18 to 23 years మధ్యలోనే ఉండాలి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై చేసిన వాళ్ళ ఫస్ట్ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది, దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. అండ్ ఫీజు చూసుకున్నట్లయితే జనరల్ EWS అండ్ OBC వాళ్ళకి 147 రూపీస్ ఉంది. అండ్ SC ST ఉమెన్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే August 20th, 2025. సో మీరు అప్లై చేసుకోవడానికి ముందు అయితే ITI కోర్స్ సర్టిఫికేట్ ట్రేడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అవి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ జనరల్ OBC వాళ్ళకి ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అండ్ SC ST ఉమెన్స్ కి ఫీజు కూడా లేదు. అండ్ మీరు అవి లేదు కాబట్టి డెఫినెట్ గా అయితే ఆ సబ్జెక్ట్ కి సంబంధించి కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది కూడా మీరు రెడీ చేసుకోండి. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి August 1 ఈ డేట్ లోపు మాత్రమే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో డెఫినెట్ గా ఆ డేట్స్ అయితే మీరు డెఫినెట్ గా గుర్తు పెట్టుకోండి. అండ్ PST అండ్ PET టెస్ట్లు అయితే ఉంటాయి. అండ్ ట్రేడ్ టెస్ట్ ద్వారా అయితే ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. అండ్ రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, రిటర్న్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత అయితే మీరు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ ఎలిజిబిలిటీస్ మేము ఎలిజిబుల్ అవుతాము, ఈ క్వాలిఫికేషన్స్ అన్ని మాకు ఉన్నాయి అనుకుంటే డెఫినెట్గా అయితే ఈ జాబ్స్ కోసం అప్లై చేయండి. చాలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ టైం కూడా చాలా ఎక్కువ కాదు తక్కువ కాదు, టైం అయితే ఉంది. సో ఇన్ టైంలోనే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టైం దాటిన తర్వాత అప్లికేషన్ సెండ్ చేసినా అవైతే నో యూజ్. అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ కూడా సెండ్ చేయొద్దు, అవైతే రిజెక్ట్ చేస్తారు. సో ఓకే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.